వీళ్ళు వెళ్ళను అంటే ఈ తుపాకీలు వెనక్కి తిప్పి మడింతో కొడతారంట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఆ బరువు మొయ్యలేకపోయినా వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ ఆదేశానుసారంగా ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి అర్ధరాత్రిలో అడవి గుండా వాటిని మోసుకుని వెళ్తుండేవాళ్ళట. నిజానికి అవి మోసుకుని వెళ్ళలేక ఆ బరువుకి వాళ్ళు చాలా మానసికంగా కూడా బాధపడిపోయి సరైన తిండి కూడా ఉండదంట. వాళ్ళు ఆ అడవిలో ఏం దొరికితే అది తినాలి, చక్కగా వండుకున్న ఆహారం తినటానికి ఉండదు. అప్పుడు ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చేవాళ్ళంట. ఇంట్లో అమ్మ నాన్న టయానికి భోంచేరా, టయానికి తినరా, మంచిగా తిను అని మంచి మంచి ఆహారం పెడతా ఉంటే తినేవాళ్ళు కాదు. అలాంటిది అడవిలో ఆ బరువు మోసుకుంటా తినటానికి తిండి లేక వాళ్ళ తిండి ఏంటంటే అడవి దుప్పుల్ని చంపుకొని కాల్చుకొని వాటిని తింటారట. మరి అక్కడ ఉప్పు కారాలు వండుకోవటాలు కూడా ఉండదట. ఒక్కోసారి ఇంకొకసారి ఆ నాయకుడు పడుకుంటే ఈ చుట్టూ వీళ్ళందరూ కూడా కాపలా కాస్తూ ఉండాలట. తెల్లవారు కాపలా కాసిన తర్వాత మళ్ళా వీళ్ళు ఈ ఆయుధాలన్నీ మోసుకుంటూ వెళ్ళనంటే కొడతారు. అలాగని బయటికి వచ్చేస్తే పోలీసు వాళ్ళ ద్వారా వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇటు బయటికి రాలేక అటు లోపల ఉండలేక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో యవ్వన ప్రాయంలో తీసుకున్న ఆ నిర్ణయానికి సమాజాన్ని ఏదో ఉద్ధరిద్దామని, పేదలకేదో చేయాలని వాళ్ళ యొక్క ఆ గేయాలు పద్యాలు వీళ్ళ ఉడుకు రక్తాన్ని బాగా ఇన్స్పిరేషన్ వచ్చి వీళ్ళకి అందులో చేరిన తర్వాత వాళ్ళు అడవిలో చేసే ప్రయాణానికి ప్రాణ భయంతో ఆ ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని వాళ్ళు నానా తిప్పలు పడతా ఏం చేయాలో తోచని పరిస్థితి అట. అయితే జార్జ్ అని ఒక ఆయన అలాగే వెళ్ళినప్పుడు ఆ బాధలన్నీ పడతా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ జ్ఞాపకం వచ్చేవాళ్ళట. జ్ఞాపకం వచ్చినా ప్రయోజనం లేదు, ఇంక బయటికి వచ్చే అవకాశం లేదు. ఒకసారి పోలీసుల చేతిలో చిక్కాడట. అయితే ఆ జార్జ్ యొక్క తల్లిదండ్రులు క్రైస్తవులు, దేవుని బిడ్డలు. ఆ తల్లి ఎంతో ఏడ్చేదంట, కన్నీరు గారుస్తూ ఉండేది. అతని కోసం చాలా ఏడుస్తూ ఉండేది, ప్రార్థన చేస్తూ ఉండేది. ప్రార్థనకు రమ్మని పిలిచేదట, కానీ వచ్చేవాడు కాదు. అలాంటి వాడు ఆ నక్సలిజంలో చేరిన తర్వాత ఆ అమ్మ చెప్పిన మాటలు అవన్నీ గుర్తొచ్చి ఏడుస్తాడు. ఒక రోజున పోలీసు వాళ్ళ చేతిలో చిక్కాడట. అప్పుడు పోలీసు వాళ్ళు ఆ రహస్యాలు చెప్పమని చాలా చిత్రహింసలు చేశారు. చివరికి అతను తీసుకుని వెళ్ళి ఒక చెట్టు కట్టేసి నెత్తిమీద నుంచి పంచదార పాకం పోస్తే ఆ చెట్టు మొదల్లో ఉన్నటువంటి పొట్టలో ఉన్న చీమలన్నీ వచ్చి ఈయన ఒంటి మీదకి ఎక్కి కొడతా ఉండేయంట. అయినా చెప్పేవాడు కాదట. ఇక చాలా దెబ్బలు కొట్టి తల క్రిందులుగా కట్టేసి అరికాళ్ళు పగిలిపోయేటట్టుగా లాఠీలతో కొట్టేవాడట. అయినా చెప్పేవాడు కాదట. ఇక చివరగా ఒకరోజు ఒక బావిలో మొసళ్ళు ఉన్నాయంట. ఆ మొసళ్ళకి ఆహారంగా వేయటానికని ఒక గిలక మీద తాడు వేసి ఆ తాడుకి ఇతన్ని కట్టి ఆ లోపలికి వదులుతూ ఉంటే ఆ మొసళ్ళు పైకి ఎగురుతూ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ భయంకర పరిస్థితిగా చచ్చిపోతాను నేను, ఈ మొసళ్ళు నన్ను తినేస్తాయి, నేను చచ్చిపోతాను అని ఆ భయంతో ఒక్కసారిగా యేసు ప్రభువా అని పెద్ద కేక వేశాట. అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్నట, రేయ్ వాడిని లోపల వేయకండి, ఒకసారి బయటికి తీయండి అన్నట. బయటికి తీశారు. నువ్వు క్రిస్టియన్వా అని అడిగారట. నేను క్రిస్టియన్నే. మరి ఎందుకు ఇందులో చేరావు?
వాళ్ళ యొక్క ప్రబోధనలు విన్నప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను. సమాజానికి ఏదో చేద్దామని. అందుకని నేను సరే ఇప్పటికైనా బయటకు వచ్చేస్తావా? వచ్చేస్తాను. నువ్వు ఆ ఒక్క యేసు ప్రభు అన్న మాటగా అనకపోతే నువ్వు మొసళ్ళకి ఆహారం అయిపోయి ఉండేవాడురా. ఆ ఒక్క మాట నిన్ను బతికించింది ఆ ఒక్క మాట నిన్ను రక్షించింది. నేను కూడా యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాడిని. నేను దేవుని బిడ్డని, అందుకే నిన్ను బయటికి తీసా. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో, యేసు ప్రభు నమ్ముకో, నీకు శిక్ష పడకుండా చేస్తా. సాధ్యమైనంత వరకు తక్కువ శిక్ష పడేటట్టుగా చేసి నేను బయటికి తీసుకొస్తా. ఇప్పటికైనా యేసు ప్రభుని అంగీకరించు. అప్పుడు మోకాళ్ళ మీద పడి ఏడవడం మొదలుపెట్టాడట. పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టాడు, ఏడవడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని కలుసుకున్నాడు. తన పాపముల కొరకు ఏడవడం మొదలుపెట్టాడు, పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టాడు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టరు అతనికి శిక్ష పడకుండా తన నేరాలు ఒప్పుకున్నాడు గనక తక్కువ శిక్ష పడేటట్లుగా తన యొక్క పలుకుబడిని ఉపయోగించి, తన జ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ శిక్ష పడేటట్లుగా చేసి, ఆ తక్కువ శిక్ష కాలం పూర్తయిన తర్వాత అతన్ని విడుదల చేసి యేసు ప్రభు కొరకు జీవించు అని చెప్పారు. అదే పాపములను తీసివేయటానికే ఆయన ప్రత్యక్షమైన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు పాపాలని తీసివేసే దేవుడు. ఎన్నో నేరాలు చేసినటువంటి ఆ వ్యక్తిని ఎప్పుడైతే యేసు ప్రభు అని ఒక పిలుపు పిలిచాడో, ఆ యేసు ప్రభువే ఆయన పాపాలు తీసివేయడానికి వచ్చాడు. ఆయన పాపాలన్నిటినీ క్షమించడానికి వచ్చాడు. ఆయన పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. తర్వాత అతను ఒక సాక్షిగా, యేసు ప్రభుకి సాక్షిగా అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించిన వానిగా ఉన్నాడు. ఇలాంటి వాడు కోకొల్లలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్యుండాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు మనము ముంచబడిన పందెములో పరిగెడదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున ఎంతో మంది ఎన్నో సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. ప్రభు అనేక మందిని ప్రేమించి రక్షించుకున్న విధానం, ప్రభు అనేక మంది యొక్క పాపములను తీసివేసినటువంటి విధానం అనేక మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అనేక మంది తెలియజేస్తూ ఉన్నారు. దేవుని ఎరగనటువంటి వారు అన్యులుగా ఉన్నటువంటి వారిని ప్రభు రక్షించుకుని ఆయన చేతిలో సాధనంగా, ఆయన చేతిలో పనిముట్టుగా ఎంతో మందిని వాడుకుంటూ ఉన్నారు. ఆయనకి సాక్షులుగా నిలబెట్టుకున్నారు ప్రభు. ఇంత గొప్ప దేవుడు మానవుని యొక్క పాపాన్ని తీసివేయటానికి ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రావటం జరిగింది. తన ప్రజలను వారి పాపముల నుండి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు పేరు పెడతారు. యేసు అంటే తన ప్రజలను అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, నమ్మినటువంటి వారి యొక్క పాపముల నుండి విడిపించటానికి, రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆయనకి యేసు అనేటటువంటి పేరు పెట్టబడింది. ప్రియ దేవుని పిల్లలారా, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో ఎలాగనగా పాపం వలన వచ్చు జీతం మరణం. మరణం అంటే శారీరక సంబంధమైన మరణమే కాదు. ఒక మాట చెప్పాలంటే శారీరకమైన మరణం అందరికీ వస్తుంది. ఆ తర్వాత ఆత్మీయమైన మరణం అనేది చాలా బాధాకరమైంది. చనిపోయిన వెంటనే 2 అధికారాలు ఉన్నాయి.
ఈ రెండు అధికారాల్లో ఏదో ఒక అధికారం కిందకి వెళ్తాం. ఒకటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం, రెండవది సాతాను యొక్క అధికారం. యేసు ప్రభుతో అనుబంధం లేనటువంటి వాళ్ళు, యేసు ప్రభు పట్ల ఆసక్తి కలిగి ప్రభు కొరకు జీవించాలని సమర్పించుకోకుండా ఈ లోకంలో తమకు ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వాళ్ళందరూ కూడా సాతాను అధికారంలోకి వెళ్తారు. యేసయ్య కొరకు జీవించిన వాళ్ళు మాత్రమే యేసయ్య అధికారం క్రిందకి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం అనేది ఆయన శాసించేది కాదు, ఆయన లేకపోతే మనల్ని బాధ పెట్టేది కాదు. కానీ అక్కడ యేసయ్య దగ్గర ఒకే హల్లెలూయా ధ్వని, సంతోష ధ్వని ఉంటుంది. ఈ సాతాను అధికారం క్రిందకి వెళ్ళినప్పుడు కట్టిక చీకటి కలిగిన బిలములోనికి తీసుకుని వెళ్ళిపోతాడు వాడు. అసలు ఇక్కడ రాత్రులు కరెంటు పోతేనే భయం అయిపోతూ ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత ఆ సాతాను అధికారం కింద ఉన్న వాళ్ళందరినీ కట్టిక చీకటి కలిగిన బిలంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ వాడి అధికారం ప్రకారంగానే వాడు ఏం చెప్తే అది చేయాలి. వాడి అధికార ప్రకారంగానే కొన్ని సందర్భాల్లో కొన్ని ఆత్మలు మనుషుల్ని బాధ పెట్టడానికి, మనుషులకి ఇబ్బంది కలిగించటానికి వీడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. సాతాను మనుషుల్ని పాడు చేయటానికి, బాధ పెట్టడానికి, వాళ్ళని బాధను గురి చేయటానికే ఈ సాతాను అధికారం కిందకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా వాడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. కానీ యేసయ్య అధికారం క్రిందకి వెళ్తే మనం ఆ రాజ్యంలో సంతోషం, ఆ రాజ్యంలో కూడా అధికారాలు ఉన్నాయి, అవి మనకిస్తానని ప్రభు చెప్పారు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 పట్టణాల మీద నీవు అధికారి అయ్యుండు అన్నాడు. కాబట్టి అక్కడ కూడా అధికారాలు ఉన్నాయి. పరలోకంలో పట్టణాలు ఉన్నాయి, పరలోకంలో నివాసాలు ఉన్నాయి, పరలోకంలో అధికారాలు ఉన్నాయి. అవి ఎవరైతే నమ్మకంగా ఈ లోకంలో ప్రభు కొరకు జీవిస్తారో వాళ్ళ కొరకు నిర్ణయించాడు. అయితే ఒకవేళ సాతాను అధికారం క్రింద ఉంటే సాతాను దూతల్ని ఒక రోజున ప్రభు అగ్ని గంధకాలతో మండే గుడ్డంలో పడైపోతున్నాడు. ఎవరు వాళ్ళు అంటే యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడి అవిధేయత కలిగిన వారు, లేక కడగబడనటువంటి వారు. వాళ్ళకి మునుపే తీర్పు తీర్చబడింది. వాళ్ళు దేవుని యొక్క మాటకి విధేయులు కాలేదు గనక వాళ్ళకి మునుపే తీర్పు తీర్చబడింది. వాళ్ళు ఇంతకు ముందే తీర్పు తీర్చబడ్డారు. తెస్సలోనికీ పత్రికలో 1వ అధ్యాయం, తెస్సలోనికీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి కొన్ని వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు, ప్రతిదండన ఎవరికట? దేవుని ఎరగని వారికి, యేసు సువార్తకి లోబడినటువంటి వారికి ప్రతిదండన చేయనప్పుడు శ్రమపరిచే వారికి శ్రమయు, మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు సువార్తకి లోబడినటువంటి వారికి, దేవుని ఎరగని వారికి ప్రతిదండన, క్రీస్తు సువార్త విని కూడా లోబడినటువంటి వారికి కూడా ప్రతిదండన ఉంది అక్కడ. కనుక యేసు సువార్తకి లోబడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వీళ్ళకి ప్రతిదండన జరుగుతుంది. అంతేకాదు, దేవుని పిల్లల్ని శ్రమపరిచే వారికి శ్రమ. దేవుడు అప్పుడు ఆ ప్రతిదండన ఇవ్వబోతున్నాడు. అందుకనే మనము దేవుని ఎరిగి ఉంటుండగా
క్రీస్తు అధికారానికి ఒప్పుకున్నట్లయితే ఈ లోకంలో, క్రీస్తు అధికారం క్రింద మనముగాను నడిపించబడినట్లయితే పరలోకంలో కూడా ఆయన అధికారం క్రింద ఉంటాం. పరలోకానికి వెళ్లకుండా అడ్డగించేటటువంటి పాపం రోమపత్రిక 6:23లో ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం వల్ల వచ్చే జీతము శారీరకమైన మరణమే కాదు, ఆత్మ సంబంధమైన మరణం కూడా. ఈ ఆత్మ సంబంధమైన మరణం అంటే మనిషిలో ఆత్మ ఉంది. అందుకే ఒక్క జన్మకి 2 మరణాలు, 2 జన్మలకి 1 మరణం ఉంది. అనగా ఒక్క జన్మకి 2 మరణాలంటే అందరూ శారీరకంగా జన్మిస్తారు, శారీరకంగా మరణిస్తారు. యేసుని ఎరగని వారు ఆత్మీయంగా కూడా మరణిస్తారు. అదే 2వ మరణం. 2 జన్మలకి 1 మరణం అంటే శారీరకంగా జన్మిస్తారు, క్రీస్తులో జన్మించినటువంటి వారు 2వ జన్మం. అనగా యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారు 2వ జన్మను పొందినట్లు. ప్రభు చెప్పారు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు. నికోదేం అనేటటువంటి వృద్ధుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను ఆ నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలంటే ప్రభు చెప్పారనమాట, మరలా నువ్వు 2వసారి జన్మించాలి అన్నాడు. ఆయనకు అర్థం కాల. మళ్ళీ నేను ఎలా జన్మిస్తాను అంటే అప్పుడు ప్రభు చెప్పారు, ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని యోహాను సువార్తల మాటలు ప్రభు నికోదేముతో చెప్పినటువంటి మాటలు ఉంటాయి. కనుక శారీరకంగా ఒక్కసారి జన్మిస్తే 2వసారి ఆత్మ మూలముగా నీటి మూలముగా అంటే బాప్తిస్మం ద్వారా మళ్ళా జన్మిస్తే ఈ 2 జన్మలు కలిగిన వాళ్ళకి ఒకటే మరణం, అది శారీరకమైన మరణం. శారీరకంగా అందరూ చనిపోతారు, కానీ 2వ మరణాన్ని తప్పించుకుంటారు. 2వ జన్మను కలిగిన వాడు 2వ మరణాన్ని తప్పించుకుంటారు. ప్రభు చెప్పినట్లుగా, ప్రభు మనకు చెప్పినట్లుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడద్దు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు ప్రతివాడు అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యం ఆయన అడుగుగా, యేసు ఇట్లని, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి ఎరుగవా? 3వ వచనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. 5వ వచనం చదువుకుందాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. నీటి మూలముగా అంటే బాప్తిస్మం ద్వారా, ఆత్మ మూలముగా అంటే దేవుని యొక్క రక్షణ అనుభవం ద్వారా, పరిశుద్ధాత్మను కలిగి ఉండడం ద్వారా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళరు. భక్తి అంతా ఎందుకు అంటే ముక్తి కోసం. ముక్తి లేని భక్తి ప్రయోజనం ఏంటి? ముక్తిని పొందలేని భక్తి ప్రయోజనం లేదు. మన యొక్క భక్తి ముక్తినిస్తుంది, అదే పరలోకం ఇస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పింది ఏమిటంటే, ఒకడు మర్రా ఆత్మ మూలంగా జన్మించాలి. రక్షణ అనుభవం, పాప క్షమాపణ, మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్తిస్మం ద్వారా పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధాత్మను కలిగి జీవించినప్పుడే పరలోక రాజ్యం చేరగలుగుతాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, 2 జన్మలకి 1 మరణం ఉంది, 1 జన్మకి 2 మరణాలు ఉన్నాయి.
ఈ రెండవ మరణం అంటే ఏ నరకాన్ని అయితే తప్పించుకోవాలని నేను పాపిని అని మనిషి గ్రహింపగలిగి, నేను పాపినని గ్రహింపగలిగి పాపము నుండి విడుదల పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నాడో ఆ ముక్తిని ప్రసాదించేటటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసు ప్రభు ముక్తిని ప్రసాదించటానికే ఈ లోకానికి మానవతారిగా వచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ దేవుడే మానవుని యొక్క పాపాన్ని తీసివేయగలిగినటువంటి దేవుడు. మనుషుడు తనంతట తానుగా పాపాలని తీసివేసుకోలేడు, తన హృదయాన్ని శుద్ధి చేసుకోలేడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం, నా హృదయమును శుద్ధిపరచుకుని ఉన్నాను, పోగొట్టుకుని పాపమును పోగొట్టుకొని పవిత్రునైపోయాను అనుకోదగిన వాడెవడు? నేను పాపాన్ని పోగొట్టుకున్నాను, పవిత్రునైపోయాను అనుకోదగిన వాడెవడు కూడా లేడు. ఎందుకనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేసింది దేవుడు కాదు, మనుషులు. కొంతమంది అంటారు దేవుడు పాపాన్ని ఎందుకు సృష్టించాడు అన్నారు. పాపాన్ని దేవుడు సృష్టించలేదు, మనుషులందరూ పాపము చేసి, పాపం చేసింది ఎవరంటే మనుషులు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయడు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయించడు. అది దేవుల్లో ఉన్నటువంటి నైజం, దేవుల్లో ఉన్న గుణం అది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, పాపములను తీసివేయటానికే ఆయన ప్రత్యక్షమైన యేసు ప్రభు పాపములను తీసివేయటానికే ప్రత్యక్షమైన. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో, ఏదైనా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము మానవుని యొక్క పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తాలు మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేవు. ఒకవేళ మానవుని యొక్క పాపం తీసివేయబడితే మళ్ళీ మానవుడు పాపం చేయడు. పాపం తీసివేయబడితే మోసం చేసేవాడికి మోసం చేయడు, అన్యాయం చేసేవాడు ఇంకను అన్యాయం చేయడు, అబద్ధాలు ఆడేవాడు ఇంకను అబద్ధాలు ఆడడు. పాపమును తీసివేయబడితే అక్రమం చేసేవాళ్ళు, దౌర్జన్యం చేసేవాళ్ళు, లోకం అనేక రకాలుగా వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొంతమంది అంటుంటారు, మోసం చేయకపోతే ఎలా బతుకుతామండి, మోసం చేస్తేనే బ్రతుకుతామా? కొంతమందికి ఇది ఒక ఆలోచన ఉంటుంది. అందుకని మోసం చేసి బ్రతకాలనుకుంటారు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడిన మనుష్యుడా, నువ్వేమి తుచ్చున్నావు అదే పంటకు వస్తావు, జాగ్రత్త. నువ్వేదో మోసం చేసేసి బ్రతకాలనుకుంటే, లేకపోతే ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ జీవనం కొరకని ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడా, నువ్వేం వితుచున్నావో అదే పంటను కోస్తావని చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని బైబిల్ చెప్తా ఉంది. అందరూ పాపం చేసినటువంటి వాడు తన పాపాన్ని ఎలా తీసేసుకోగలడు? ఎవరికన్నా రోగం వచ్చిందనుకోండి, వాడు రోగం వాడు తీసేసుకుంటే డాక్టర్ అక్కర్లా. ఎవడి రోగమైనా వాడు తీసేసుకోగలడా? ఎవడి రోగం వాడు తీసుకోలేడు. అందుకే చాలామంది డాక్టర్ కోర్సులు చదివి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క నిపుణతను సంపాదించుకొని డాక్టర్లు చాలామంది ఉండటానికి గల కారణం ఏంటంటే మనుషులు వాళ్ళ రోగాలు వాళ్ళు తీసేసుకోలేరు, అలాగే మనుషులు వాళ్ళ పాపాలు వాళ్ళు తీసేసుకోలేరు. గనుకనే ఆ దేవుడే ఈ లోకానికి రక్షకుడుగా, విమోచకుడుగా, పాపములను తీసివేసేవానిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి రావడమే క్రిస్మస్. శరీరాన్ని ధరించుకుని పాపములను తీసివేయటానికి ఈ లోకానికి రావడమే క్రిస్మస్. దేవుడు ఒక శరీరాన్ని ధరించుకోవడంలో గొప్పతనం ఏమి ఉండదు. మనకు ఒకవేళ గొప్పతనంగా ఉండొచ్చేమో, అసాధ్యంగా ఉండొచ్చేమో, కానీ దేవునికి అసాధ్యమైందంటే ఇది కూడా లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. అయితే ఒక్క మాట, సమస్తము సాధ్యమైన దేవుడు మనుషుల పాపాలన్నీ పోవును గాక అంటే పోతాయి కదా.
ఆయన ఎందుకు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని రావాలి? హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో రక్తము చిందింపకుండా పాపము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. అది ఏ రక్తమై ఉండాలి? పరిశుద్ధమైన రక్తం. మానవులందరిలో కూడా పాపపు రక్తం ఇది. ఉదాహరణకు చెప్తా, ఇప్పుడు ఎవరికైనా రక్తం కావాలనుకోండి, బ్లడ్ అవసరమైందనుకోండి, షుగర్ పేషెంట్ బ్లడ్ అసలు పనికిరాదు. ఎందుకు పనికిరాదు తెలుసా? ఆ బ్లడ్లో షుగర్ ఉంటుంది. ఆ రక్తం ఎవరికైతే అవసరమైందో వానికి ఎక్కిస్తే వాడికి అప్పటి నుంచి షుగర్ వ్యాధి వచ్చేద్ది. ఆ షుగర్ వ్యాధితో బాధపడతాడు. అందుకని షుగర్ కానీ ఇంకేదన్నా ఇలాంటి అనారోగ్యాలు కానీ ఉంటే వాళ్ళ రక్తం పనికిరాదు. ఎవరికైనా రక్తం అవసరమై ఆరోగ్య విషయంలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నా ఎవరైతే రక్తం ఇస్తున్నారో వాళ్ళ రక్తంలో ఎటువంటి మాలిన్యాలు లేకుండా, అంటే ఎటువంటి రోగాలు లేకుండా, జబ్బులు లేకుండా ఉంటేనే ఆ రక్తం పనికి వస్తుంది. మనిషి ప్రాణాపాయ పరిస్థితుల్లో రక్తం అవసరమైనప్పుడు ఇంత నిబంధన ఉంటే మానవుని యొక్క పాపం తీసివేయటానికి కావలసిన రక్తములో పాపం ఉండకూడదు. అయితే ఏ మనిషిలో పాపం లేకుండా ఉన్నాడు? సృష్టించబడిన దగ్గర నుంచి కూడా, ఆదాము దగ్గర నుంచి కూడా మనిషిలో పాపం ఉంది. కాబట్టి రక్తం పాపాన్ని తీసివేయలేదు. ఈ రక్తమే కాదు, ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తం కూడా మానవుని పాపమును తీసివేయట అసాధ్యం, ఇంపాసిబుల్. అందుకే ఆయనే ఒక శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మానవుని యొక్క పాపాలని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మానవుడు తనంతట తానుగా పాపాలని తీసివేసుకోలేడు. మానవుని యొక్క ఏ రక్తము కూడా ఏ మానవుని పాపాన్ని తీసివేయలేదు. కీర్తన గ్రంథము 49వ కీర్తనలో చూసినట్లయితే, కీర్తన గ్రంథము 49వ కీర్తన 9వ చరణం చదువుకున్నాం. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకాట్లుండవలసిందే. మనిషి యొక్క ప్రాణ విమోచన ధనం యేసు ప్రభు ఇచ్చిన రక్తం, చెల్లించిన రక్తం. ఆ ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ ఎవరు తీర్చలేరు, ఆ రుణాన్ని తీర్చుకోలేరు అన్నమాట. పరిశుద్ధమైన రక్తం. యేసయ్య అన్నారు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా? అందుకే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేయగలిగింది. యేసయ్య రక్తం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధమైన రక్తాన్ని, మన కొరకు నిబంధన రక్తాన్ని చిందించడానికి ఒక శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రావటమే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు పుట్టెను,
పాపములను తీసివేయుటకు క్రీస్తు పుట్టెను. హల్లెలూయా తన ప్రజలను పాపముల నుండి రక్షించడానికి క్రీస్తు పుట్టెను. హల్లెలూయా క్రీస్తు పుట్టెను. హల్లెలూయా క్రీస్తు పుట్టెను. హల్లెలూయా క్రీస్తు పుట్టెను. హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ప్రియ దేవుని పిల్లలారా, నిజమైన క్రిస్మస్ ప్రతి హృదయంలో ఎప్పుడు వాళ్ళు చేసుకోగలుగుతారు క్రిస్మస్ అనేది అంటే, ఎవరి హృదయంలో అయితే, ఎవరి జీవితాల్లో అయితే యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తారో, యేసు ప్రభుకి ఎవరైతే స్థలం ఇస్తారో, వాళ్ళ హృదయంలో యేసయ్యకి ఎవరైతే స్థలం ఇస్తారో వాళ్ళు రక్షించబడతారు, పాపముల నుండి విడిపించబడతారు, పాప క్షమాపణ పొందుతారు. ఇక పాపముతో జోలి లేకుండా బ్రతికే జీవితాన్ని ప్రభు ఇస్తారు. కనుక మన జీవితాలు ప్రభువుకి కావాలి. కొంతమంది హృదయాలు ఇచ్చేసాం దేవుడికి అంటారు. హృదయం దేవుడికి ఇచ్చి కళ్ళు, నోరు, చెవులు, చేతులు ఎవరికి ఇచ్చేసాం? అపవాదికి ఇస్తే హృదయంలో ప్రభువుండి ప్రయోజనం ఏంటి? అందుకనే మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయములో ఉన్న సంగతి మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు గారు, విలువ పెట్టి కొనబడిన కొరింథీ పత్రిక యేసు ప్రభు యొక్క సొత్తు. యేసు ప్రభు ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. మన సొత్తు కాదు, యేసయ్య సొత్తు అయి ఉన్నాం. అందుకే యేసు ప్రభు మన హృదయంలో జన్మించారు గనుకనే ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము క్రొత్త వాయనం. క్రొత్త జీవితాన్ని దేవుడు ఇస్తాడు. మన యొక్క జీవిత విధానం, జీవిత శైలి మారుతుంది ప్రభు మనలోకి వస్తే. మన యొక్క వ్యక్తిత్వం మారుతుంది, మనస్తత్వం మారుతుంది, ఆలోచనలు మారుతాయి. యేసు నిజముగా మనలో ఉంటే ఒకటే గుర్తు, ఎవరి జీవితంలో అయితే ప్రభు ఉన్నారో వాళ్ళు ప్రభు కొరకైన ఆశలు కలిగి బ్రతుకుతారు. అదొకటే గుర్తు. యేసు ప్రభు నీలో ఉన్నారు అంటానికి, యేసు ప్రభు నీ హృదయంలో జన్మించారు, నీ జీవితంలో జన్మించారంటానికి గుర్తేమిటంటే యేసు కొరకైన ఆశలతో బ్రతుకుతూ ఉంటావు. యేసు ప్రభు కొరకైన మంటలు నీలో ఉంటాయి. యేసు ప్రభు కొరకు నేనేం చెయ్యాలి అనే ఆలోచనతో ఉంటావు. అదే యేసు నీలో ఉన్నట్లు గుర్తు అన్నమాట. యేసు నీలో లేకపోతే నామకార్థపు క్రైస్తవ్యమే. బైబిల్ గ్రంథం చేతిలో ఉండొచ్చు, దానికేం కష్టం కాదు. బాప్తిసం తీసుకోవటం కూడా సులువే. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాప్తిసం ఇమ్మంటే పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి చచ్చిపోయే ముసలోడికి కూడా ఇచ్చేస్తాం. ఆ పుట్టిన పిల్లోడికి యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు, వాడికి రక్షణ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ బాప్తిసం మాత్రం ఇచ్చేస్తాం. అయితే పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి చచ్చిపోయిన వాళ్ళ వరకు కూడా బాప్తిసం తీసుకోవటం సులువే. కానీ క్రీస్తుని కలిగి ఉండడమే. యేసుని గాని నువ్వు కలిగి ఉంటే, క్రీస్తుని జీవితంలో ఉంటే దేవుని కొరకైన ఆశలు, దేవుని కొరకైన మంటలు ఉంటాయి. అందుకే మిషనరీలు వాళ్ళ యొక్క దేశాలని, వాళ్ళ ప్రాంతాలని, వాళ్ళ ఆస్తుల్ని విడిచిపెట్టి స్వార్థ ప్రకటించడానికి అనేక ప్రాంతాలకి వెళ్ళి మన భారతదేశంలో కూడా అనేక ప్రయాసలు కోర్చి వచ్చి స్వార్థ ప్రకటించారు. ఒకరోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో ఫారినర్స్ వచ్చారు. ఫారినర్స్ వస్తే ఆ ఫారినర్ వాక్యం చెప్తూ ఏడుస్తున్నాడు. ధారాపాతంగా కళ్ళ వెంట కన్నీరు వస్తుంది. ఆయన ఏడుస్తూ అంటున్నాడు, ఓ ప్రియ సోదరుడా, సోదరి, నిన్ను నేను నరకంలో చూడకూడదు, నా తండ్రి ఉన్నటువంటి పరలోకంలో చూడాలి. అందుకే నువ్వు ఇప్పుడు యేసు నమ్ముకో అని ఏడుస్తూ చెప్తుంటే నాకు అనిపించింది, ఆ దూరదేశం నుంచి వచ్చిన విదేశీయుడికి మన పట్ల ఎందుకంత ప్రేమ, ఎందుకంత భారం, ఎందుకంత ఏడుపు మనకు రావట్లేదు. మన పక్కన నశించిపోతున్నా, మన ఊళ్ళో నశించిపోతున్నా, మన కుటుంబంలో వాళ్ళు నశించిపోతున్నా మనకి ఏడుపు రావట్లా. ఎక్కడో విదేశీయుడు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో భారతదేశానికి వచ్చి ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఏడుస్తూ అంటున్నాడు, నా ప్రియ సోదరుడా,
నువ్వు నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సోదరుడు, నేను నిన్ను పరలోకంలో చూడాలి, యేసును అంగీకరించని కళ్ళ వెంట కన్నీరు ధారాపాతంగా వస్తుండగా ప్రార్థన ఆయన వాక్యం చెప్తా ఉంటే నాకెంత ఆశ్చర్యం అనిపించిందో. ఎక్కడో పుట్టిన ఆయనకి మన పట్ల ఏంటంత భారం? మన కోసం ఎందుకు ఏడవాలి? మనం పరలోకంలో ఉండాలని ఎందుకు కోరుకున్నాడు ఆయన? ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ నీలో ఉందా? ఆ క్రీస్తు ప్రేమ నీ హృదయాన్ని మండిస్తా ఉందా? ఆ క్రీస్తు ప్రేమ నీలో క్రీస్తు కొరకైన ఆశలు రగిలిస్తున్నాయా, లేక ఆశీర్వాదం కొరకు రగిలిస్తున్నాయా? చాలామంది ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆశీర్వదించబడాలి. దేంట్లో? డబ్బులో ఆశీర్వదించబడాలి, ఆరోగ్యంలో ఆశీర్వదించబడాలి, సమాజంలో ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన స్థాయికి ఎదగాలి, చదువుల్లో ఎదిగిపోవాలి. ఇవన్నీ ఎదిగి పాతాళానికి వెళ్ళాలా? ఇవన్నీ లేనటువంటి పరిశుద్ధుడైన దరిద్రుడైన లాజర్ పరలోకానికి వెళ్ళాడు. ఇవన్నీ కలిగి ఉన్న ధనవంతుడు మాత్రం పాతాళంలో యాతన పడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పాతాళంలో యాతన పడే ధనవంతుని యొక్క స్థానాన్ని కోరుకుంటున్నావా, లేక పరలోకంలో అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి, నెమ్మది పొంది ఆనుకోవడానికి సిద్ధపడినటువంటి లాజర్ లాగా ఈ లోకంలో ఆరోగ్యం లేకపోయినా, తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, ఆదరించే వాళ్ళు లేకపోయినా, కురుపులు కుక్కలు నాకుతున్నా పరిశుద్ధతను గడి పరలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. యుగయుగాలు తరతరాలు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు. మనం ఈ లోకంలో వేటి కొరకు ప్రాకులాట. మన అంతరంగం దేనికోసం మండుతుంది? మన అంతరంగంలో మంట దేనికి? డబ్బు కోసమా? డబ్బు సంపాదిద్దామనా? మన అంతరంగంలో ఏ మంటలు మండుతూ ఉన్నాయి? నిజముగా నీలో క్రీస్తుంటే క్రీస్తు కొరకైన ఆశలు మండుతూ ఉంటాయి. వాళ్ళందరూ ఆస్తులు విడిచిపెట్టేశారండి, ఆరోగ్యం లెక్క చేయలా, పిల్లల ప్రాణాలు, కుటుంబాల ప్రాణాలు పోతున్నా లెక్క చేయలా. ఎంతోమంది కళ్ళ ముందు వాళ్ళ కుటుంబాన్ని చిత్రహింసలు చేసి చంపేస్తున్నా యేసు కొరకే మేము బ్రతుకుతామని ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రాణం కాపాడుకునే వాళ్ళు ఉన్నామా? ప్రభు కొరకు దేని విషయంలో అయినా నష్టపోవటానికైనా సిద్ధపడే వాళ్ళు ఉంటున్నామా? అందుకే వాళ్ళు మిషనరీలుగా అనేక ఆత్మలను రక్షించే సాధనాలుగా ప్రభు చేతిలో వాడబడ్డారు. మనం ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధమైన మంటలతోనే పరిగెడతా ఉన్నారు లోకం. ప్రియ విశ్వాసి, నేను అంటున్నా, నీ చేతిలో బైబిల్ ఉంటే నువ్వు పరలోకం వెళ్ళవు. నీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్న ఆ అంశములన్నీ నీలో ఉంటే వెళ్తావు. యేసు ప్రభు నీలో ఉంటే వెళ్తావు పరలోకం. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన వెళ్ళిపోవు పరలోకం. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయినా, లేక నువ్వు ప్రవచనాలు చెప్పినా, కొంతమంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు, వాళ్ళకే పరలోకం లేదంట. ప్రభు చెప్పారు, వాళ్ళకే దిక్కు లేదు. ప్రభు కొరకు ఎవరు జీవిస్తారో నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. నా తండ్రి చిత్తం ఏదైతే అది. దేవా, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుకు నేను వచ్చి ఉన్నానని ప్రభు చెప్పారు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యేసు ప్రభుని నలగొట్టడానికి, ఆ శిలువలో మన పాపముల నిమిత్తమై నలగొట్టడానికి ఆయన అభీష్టమైంది. ఆయన దాని కొరకే సిద్ధపడొచ్చారు. నువ్వు ప్రభువుని ఎందుకు అంగీకరించావు? నీ జబ్బులు పోవడానికా, లేకపోతే అప్పులు పోవడానికా, లేకపోతే పేరు తెచ్చుకోవడానికా, లేకపోతే సమాజంలో గొప్పలు అయిపోదామన్నా? ఈ పిల్లలకి పరీక్షలు అప్పుడు ప్రభు కావాలి. పరీక్షలు అయిపోతే మళ్ళీ ప్రభు అక్కర్లా. ఈ పిల్లలు చాలామంది ఎంత భక్తి కనపరుస్తుంటారంటే వాళ్ళ యొక్క చదువుల్లో బాగా అభివృద్ధి పొందడం కోసమే. కానీ చాలా తక్కువ మంది మాత్రమే కృతజ్ఞత కలిగి ప్రభు కొరకు బ్రతికేవాడు ఉంటారు. నేను ప్రభు కొరకు జీవించాలి అనే తీర్మానం చాలా తక్కువ మందిలో ఉంటుంది.
ప్రభు నీలో ఉంటే ప్రభు కొరకైన మంటలు ఉంటాయి. అదొకటే గుర్తుపెట్టు. నేను ప్రభు సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఆయనతో ఎప్పుడు మాట్లాడదామా, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదామా. భక్తుడైన దావీదుకి అదే కదా ఆశలు ఉన్నాయి. 42వ కీర్తనలో, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం ఆశపడి నీ కొరకు తృష్ణగొంటా ఉంది. నా ప్రాణం దేవుని కొరకు నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొంటా ఉంది. జీవగల దేవుని కొరకు తృష్ణ గురించున్నది. ఆ, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు వస్తాను. సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. పాటలు పాడేటప్పుడు వద్దామా, పాటలు అయిపోయిన తర్వాత వద్దామా, ఆరాధన అయిపోయిన తర్వాత వద్దామా, వాక్యం చెప్పే ముందు వద్దామా, వాక్యం మధ్యలో వద్దామా, వాక్యం ముగింపులో వద్దామా. కొంతమంది ఇటువంటి ఆలోచన. భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్దామా ఎదురు చూస్తా ఉన్నాడట. నీకు దేవుని సన్నిధికి రావాలనే మంటలు, తాపత్రయం, ఆశ ఉందా? క్రీస్తు నీలో ఉంటే ఉంటుంది. క్రీస్తుని అంతరంగంలో ఉంటే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్దామా, ఆయన దగ్గర ఎప్పుడు ప్రార్థన చేద్దామా, ఆయన ముఖ దర్శనం ఎప్పుడు చేసుకుందామా, ఆయనతో ఏకాంతంగా ప్రార్థనలో కొంత సమయం గడిపి ఆయన మాట విందాం, ఆయన స్వరం విందాం అనే ఆశలు ఉంటాయి. ఆ సమయం కొరకు తహతహలాడుతూ ఉంటారు ప్రభు నీలో ఉంటే. కానీ ప్రభువుని కోల్పోతే మాత్రం నామకార్థమైన భక్తి, ఆచార సంబంధమైన భక్తి, అలవాటుతో కూడిన భక్తిగాని ఉన్నట్లయితే వెళ్దాంలే, ప్రార్థన చేద్దాంలే, వాక్యం చదువుదాంలే, ఇంకా టైం ఉందిలే అని ఇలాగ కాలయాపన చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని పిల్లలారా, పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఎలాగైతే తెల్లవారుజామున చదువు మీద ఆసక్తి కలిగి లేచి చదువుకుంటారో, ప్రభు పట్ల ఆసక్తి ఉంటే తెల్లవారుజామున లేచి మోకరించి ప్రార్థన చేస్తావు. అది ప్రభు నీలో ఉన్నట్లు గుర్తు. ప్రభు నీలో లేకపోతే ఆశలు ఉండవు. అందరిలాగే లోకంలో చాలామంది యేసు ప్రభుని ఎరగని వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు. యేసు ప్రభుని ఎరగని వాళ్ళు ఇంకా నిష్టగా భక్తి చేస్తున్నారు. దైవ ప్రత్యక్షతల కొరకు వారు చేసే ప్రయత్నాలు అంతెంత కాదు. ఈ చలికాలంలో చల్లటి నీళ్లు స్నానం చేసుకొని తెల్లవారుజామున లేచి చల్లటి నీళ్లు ఆ చలిలో గజగజ వణికిపోతా స్నానాలు చేసుకొని ఆ దేవుని దగ్గర వాడు చేసే భజనలు దైవ ప్రత్యక్షత కొరకైన ప్రయత్నాలు అవి. అయితే సత్యదేవుడు, నిజదేవుడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పినది ఆ దేవుని ఎందుకు వెతకటం లేదు? ఎందుకు నిర్లక్ష్యం వస్తుంది? దేవా నా దేవుడు నీవే, వేకునే నిన్ను వెతుకుతానన్న వాక్యం వాళ్ళు ఎతుకుతున్నారు, మనం నిద్రపోతున్నారు. వెతికేవాళ్ళు వాళ్ళైతే నిద్రపోయేవాళ్ళు వీళ్ళు. ఎంతమంది వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్నారు క్రైస్తవులు? ఎంతమంది ఇక్కడున్న వాళ్ళు వేకున లేచి నేను ప్రభుని ప్రార్థన చేస్తున్నాను, ఆయన్ని వెతుకుతున్నాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడే తెల్లవారిపోయిందా? జాగ్రత్త, నీలో క్రీస్తు లేడు. క్రీస్తు నీలో ఉంటే క్రీస్తు కొరకైన ఆశలు, క్రీస్తు కొరకైన మంటలు ఉంటాయి. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. ప్రభువా నీ చేతిలో సాధనంగా నన్ను వాడుకో. కన్నీళ్లతోటి ప్రభు దగ్గర తెల్లవారు 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడు. ప్రభువా నీ చేతిలో సాధనంగా నన్ను వాడుకో. ఆయన అత్యంతమైన కృపను బట్టి అనేక మంది రక్షించబడ్డానికి ఒక సాధనంగా ప్రభు నిలబెట్టుకున్నారు. కనుక ప్రభు ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి అనేకమైన శ్రమల గుండా, అనేక అనుభవాల ద్వారా ఈ సేవా పరిచర్యలో సాగడానికి దేవుడు కృప చూపాడు. అనేక రకాల అనుభవాలు ప్రభు నేర్పారు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు మనలో ఉంటే ప్రభు కొరకైన ఆశలు, ప్రభు కొరకైన మంటలు ఉంటాయి. ప్రభుతో ఎప్పుడు నేను ఏకాంతంగా ప్రార్థనలో ఉండాలి, వెతుక్కుంటాం సమయం కోసం. వేకుజామున ఎవ్వరూ నేను తొందర పెట్టరు, అందుకే వేకుజామున పెట్టి యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి. ఒకవేళ నేను అంటాను తెల్లవారు 3 గంటలకు గాన ప్రభు రాకడొస్తే
మీరందరూ ఏం చేస్తారు? మంచి ప్రభువా డిస్టర్బ్ చేయకు నాయన, ఇప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావంటే ఈరోజంతా నా బుర్రంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అందుకని వచ్చినట్టుగా వెళ్ళిపో నాయన. ఈలోపు వేసే రాకడొచ్చేది వెళ్ళిపోతారు. మీరు మంచి నిద్రపోయి తెల్లారులేసి చూస్తే సిద్ధపడిన వాళ్ళు ఎవరు కనపడరు, ఇక మిగిలిపోయిన వాళ్ళ సంఖ్యలో ఉంటారు. అది కావాలా? ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడి ప్రభు రాజ్యం ఎదురు చూడాలి, ప్రభు కొరకు ఎదురు చూడాలి. ఒకరోజు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, యేసు ప్రభు ఎప్పుడో వచ్చేసారండి, పంజాబ్ రాష్ట్రంలో రెండోసారి ఆయన వచ్చేసారన్నాడు. నేనెంత ధీమాగా చెప్పాను ఒక మాట, యేసు ప్రభు నాకు చెప్పకుండా రారు అన్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను యేసు ప్రభు సంబంధిని గనుక తెస్సలోనికీ పత్రికలో అంటాడు కదా, ప్రభు దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. తెస్సలోనికీ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 2 నుంచి. రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చును, అలాగే ప్రభు దినం వచ్చునని బాగా తెలియను. మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వారికి ఆకస్మికంగా నాశనం నాశనము తటస్థించును గనుక ఎంత మాత్రం తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, అందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మనం ఏం చేయకూడదంట? మెలకుగా ఉండి ఏం చేయాలి? ఇతరుల వలె నిద్రపోకూడదు. క్రైస్తవులు ఏం చేయకూడదు చెప్పండి? కావున ఇతరుల వలె లోకస్తుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదు. ఇతరుల వలె మత్తులుగా ఉండద్దు, ఇతరుల వలె నిద్రపోవద్దు. దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప కృప ఏమిటంటే, చాలా సందర్భాల్లో దేవుని పనులు అలిసిపోయినప్పుడు ఒక అరగంట నిద్ర 6 గంటల విశ్రాంతినిచ్చేది నాకు. మనోళ్ళు అంటున్నారు ఈ మధ్యకాలంలో 8 గంటలు నిద్రపోవాలంట, లేకపోతే కళ్ళుడిపోతాయా. నాది అరగంట నిద్రే. ఒక్కో సందర్భాల్లో అరగంటే నిద్రపోతా. అరగంట నిద్ర 6 గంటల విశ్రాంతిని ప్రవహిస్తారు నాకు. మళ్ళీ నూతన బలం వచ్చేస్తుంది. 8 గంటలు నేను అంటాను సవాల్, 8 గంటలు నిద్ర జాగ్రత్తగా కాపాడుకుంటూ నిద్రపోయేవాళ్ళు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 8 గంటలు నిద్రపోయేవాడు సచ్చారా బతికున్నారా? ఎందుకు చచ్చారు వాళ్ళు? ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 8 గంటలు జాగ్రత్తగా నిద్రపోయారుగా. జాగ్రత్త, సస్తావు. కావున ఇతరుల వలె నిద్రపోవద్దు. ఏం చేయాలి? మెలకుగా ఉండి మత్తులము కాక ప్రార్థన చేద్దాం. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు. మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. పగటి వారమే ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుని. ఎందుకనగా చాలామంది యవనస్తులు సెలవు వచ్చిందంటే, సెలవు లేకపోతే పొద్దున 6ంటికి లేస్తారు, సెలవు వచ్చిందంటే 11ంటికి లేస్తారు. వాళ్ళ అమ్మలతో అంటుంటా, ఉండమ్మా 11 గంటలు ఎగుతాను, వాళ్ళు స్కూల్ లేదు, కాలేజీ లేదు, 11 గంటలకు లేస్తాను. రోజు నిద్ర లేకుండా పోతుంది. ఏంటి? రాత్రి 9ంటికి పడుకుని తెల్లారు 6ంటికి లేస్తే నిద్ర లేదంట. సోమరపోతులు, నిద్రపోతులు, వదరపోతులు, తిండిపోతులు, ఇలా రకరకాల పోతులు ఉంటాయి. ఈ మధ్యకాలంలో యూత్ అంతా ఈ పోతులు అయిపోయారు. ఏ పోతులు? నిద్రపోతులు. అరే యవ్వనస్తులు,
బలం కలిగిన వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఎక్కువ నిద్రపోకూడదు. ఎక్కువ నిద్రపోతే అంటే యవనస్తులు ఎక్కువ నిద్రపోతే వాళ్ళు జబ్బు అయిపోతారు, బలహీనత వస్తూ ఉంటుంది. కనుక నా అనుభవంలో చెప్తున్నాను సుమా, నేను చాలా తక్కువ నిద్రపోతా. ఎప్పుడన్నా అనారోగ్యంగా బలహీనంగా ఉంటే తప్ప, లేకపోతే నా నిద్ర చాలా తక్కువ. ఎందుకో తెలుసా? ఆ టైం ఒక 4 గంటలో 3 గంటలు 4 గంటలు 4 గంటలు దాటిన తర్వాత మెళుకు వచ్చేస్తుంది, ఇంకా నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవటం తర్వాత సంగతి. అయ్యో ఇంకా నేను మంచం మీదే ఉన్నానే, ప్రార్థన చేసుకోలేదు అనే ఆందోళన మనసులోకి వచ్చేస్తుంది. నేను సోమర్తనంగా మంచం మీదే ఉన్నానే అని ఆందోళనతోటి లేచి వెంటనే మోకరించటం, బైబిల్ చదువుకోవటం మొదలు పెడతా. ఎక్కువసేపు నిద్రపోవటానికి నా మనసు కూడా అంగీకరించదు, ఒప్పుకోదు. అది దేవుడిచ్చిన కృప. ఆయన నాలో ఉన్నాడు గనక నాకు ఈ అనుభవాలు ప్రవహించారు. ఎక్కువసేపు నిద్రపోవటానికి ఇష్టపడదు నా మనసు, ఎక్కువసేపు ఖాళీగా ఉండటానికి ఇష్టపడదు. ఏదోటి దేవుని కొరకు చేయాలి. సువార్తను ప్రకటించటమా, లేకపోతే ఎవరికన్నా ప్రార్థన చేయటమా, లేదా దేవుని సన్నిధిలో ప్రార్థించటమా, దేవుని వాక్యాన్ని ధ్యానించటమా, వీటి కొరకు వెతుకుతూ ఉంటుంది నా మనసు. వీటి కొరకు వెతుక్కుంటూ ఉంటాను. కానీ చాలామంది వాళ్ళు చాలా తక్కువ సమయాన్ని దేవునికి కేటాయిస్తూ ఉంటారు. ఆచార సంబంధంగా అలవాటుతో కూడిన భక్తి చేస్తూ ఉంటారు. అదేముంటుందంటే మితముతో కూడిందిగా ఉంటుంది అది. కానీ దేవుని అందరి విశ్వాసం భయభక్తులకి మితం అనేది ఉండదు, మితం ఉండేది. అందుకే అమ్మాయి గ్రామానికి వెళ్ళే వాళ్ళు ఒక మాట, వాళ్ళ అనుభవాన్ని చెప్పారు. యేసు ప్రభు లేఖనాలు వివరిస్తూ ఉంటే లూకాసు వార్తలో, లూకాసు వార్త 23వ అధ్యాయం 24వ వచనం, ఆయన మనతో లేఖనాలు బోధిస్తూ ఉన్నప్పుడు 32వ వచనం చదువుకుందాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడు, లేఖనములు మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని. నీకు మంటలు వస్తున్నాయా దేవుని వాక్యం వినేటప్పుడు? నేను కూడా రేపటి నుంచి బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, సమయాన్ని వృధా చేయకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు, మెలకుగా ఉండాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలి అనే ఆశలు మంటలు ఏమైనా ఉంటున్నాయా? ప్రభు నీలో ఉంటే ఉంటాయి. వీళ్ళు ప్రభు మాటలు వింటా ఉంటే వాళ్ళ హృదయాలు మండుతూ ఉన్నాయంట. దేవుని మాటలు వింటే హృదయం మండాలి. అది సరైన హృదయం అన్నమాట. యోగ్యమైన మంచి హృదయం, మంచి మనస్సు అది. లేకపోతే చెడిపోయిన మనస్సు, లోక సంబంధమైన మనస్సు ఉంటే వాక్యం విన్నా హృదయం మండదు, వాక్యం విన్నా ఉపయోగం ఉండదు. 24 గంటలు వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆలోచనలతో ముడిపడిపోయి ఉంటారు. నేను అంటున్నాను, లోకంతో ముడిపడితే, ఏ విషయంలోనైనా లోకంతో ముడిపడితే ప్రభు దగ్గరికి వెళ్ళలేవు. ఒక ఆమె ఉండేది, ఆమె పేరు కాంతమ్మ. ఆమె భర్త చనిపోయాడు, మిలిటరీలో చనిపోతే ఆమెకి పెన్షన్ వచ్చేది. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. పెన్షన్ వచ్చేది. నా చిన్న వయసులో ఆమె తెలుసు, అప్పట్లో ఆమెకి 20 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఆమె పాపం వృద్ధురాలు. ఆ 20 రూపాయల పెన్షను, ఆ డబ్బులు వడ్డీకి ఇచ్చేది. అప్పట్లో 20 రూపాయలకి ఒక ₹1 వడ్డీ వచ్చేది. ఆ రూపాయితోటి ఇంచుమించుగా చాలా వరకు తన జీవనం వెళ్ళిపోయేది. అప్పట్లో ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ పావలా, రూపాయి, కిలో బియ్యం అప్పుడు రూపాయి ఉంటుంది. అలా తెచ్చుకొని జీవనం సాగిస్తామని ప్రార్థన చేసుకునే వ్యక్తే. భక్తి కలిగిన ఆమె ఉపవాస ప్రార్థన చేసుకునేది, బైబిల్ చదువుకునేది, ప్రార్థన చేసుకునేది. ఇలా ఉంటుండగా ఒకరోజు ఆమె చచ్చిపోయింది. చనిపోతే ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి
ఆమె ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతా ఉంటే మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఒకటి గుర్తొచ్చింది. ఏమిటంటే ఆ వడ్డీ డబ్బులు ఆమె తాటాకు పాకలో సూర్లో పెట్టిందంట. అక్కడికి వెళ్ళాక ఆ సూర్లో పెట్టినటువంటి వడ్డీ డబ్బులు గుర్తొచ్చిందంట. డబిక్కిన కింద పడిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే మంచం మీద ఉంది. ఏడవటం మొదలెట్టింది. ఈ వడ్డీ డబ్బులు నన్ను పరలోకానికి వెళ్ళేదాన్ని మళ్ళీ తీసుకొచ్చి భూమి మీద పడేశాయి. లోకంతో ఏ చిన్న విషయంలో ముడిపడి ఉన్నా నీ ఆత్మ పరలోకానికి వెళ్దాం. నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా పరలోకానికి వెళ్ళావు. అందుకే లోకంలో ఏ విషయంతో కూడా మన మనస్సు ముడిపడి ఉండకూడదు. ముడిపడి ఉన్నామా మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేం, ప్రభు రాజ్యానికి వెళ్ళలేం. కొంతమంది పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. అన్నిటికంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమించేవారు ఉన్నారు, ఇంటిని ప్రేమించేవారు ఉన్నారు, ఆస్తుల్ని ప్రేమించేవారు ఉన్నారు, డబ్బుని ప్రేమించేవారు ఉన్నారు. ఇలాగ రకరకాల వాటితోటి ఈ లోకంలో చాలామంది మనస్సులు ముడిపడిపోయి ఉంటాయి. అందుకే వాళ్ళు దేవుని రాజ్యంలో చేరలేరు, వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఒక సందర్భం విన్నాను. ఇక్కడే ఈ ప్రాంతంలోనే జరిగిన సందర్భం. ఒక ముసలామ, ఆమెకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు గోదావరి అవతల ఉంటుంది అత్తోరింటి దగ్గర. ఈమె గోదావరి యువతల ఏదో ఊరిలో ఉంటా ఉండేదట. ఆమె అవసాన దశలో మంచం మీద ఉంది. ఆమెని ఇక చచ్చిపోతావు నువ్వు అని చెప్పారు. ఇక ఆమె కూడా అవసాన దశలో ఉండి ఒక మాట చెప్పింది, నా కూతురు గోదావరి అవతల ఉంది, ఒకసారి నేను చచ్చిపోయే లోపు నా కూతుర్ని రమ్మని చెప్పి పిలవండి అందంట. ఆ కూతురు కబురు పెడితే ఆ కూతురికి ఏవో పనులుండి ఆ కూతురు రావడం ఆలస్యమైంది. ఈ లోపుగా ఈ ముసలామ చచ్చిపోయింది. ఈ ముసలామ ఒక తలగడ ఉండేదనమాట. ఆ తలగడ మాసిపోయి కంపు కొడతా ఉంది. జబ్బు మనిషి కదా, మాసిపోయి కంపు కొడుతుంది. సరే చూశారు కూతురు రాలేదని సమాధి పెట్టి తయారు చేసేసారు. మొత్తానికి ఆమెను సమాధి పెట్టిలో పెట్టారు. పెడతా ఈ తలగడ ఎందుకులే, ఈ ముసిలిది ఈ తలగడ కింద తలగడ పెట్టుకుని చచ్చింది కదా, ఈ తలగడ కూడా సమాధి పెట్టిలో పడేయండి అబ్బాయి అన్నారట ఆడేవాడు. మొత్తానికి ఆ సమాధి పెట్టిలో పడేసి ఈ ముసిలామని ఆ తల కింద ఆ తలగడ పెట్టేసి సమాధి పెట్టిలో పెట్టేసి సమాధి చేసేసారు. సమాధి చేసేసి ఇక మొత్తం పూర్తి చేశారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిందంట కూతురు. రాగానే ఒక ఆమె ఎడుతూ ఉంది, ఓ నా కూతురా ఇప్పుడు వచ్చావేంటే, నేను బతికొండగానే నువ్వు వస్తావని చూస్తున్నానే కూతురా, నీకోసం డబ్బులు నా తలగల్లో పెట్టి కుట్టి పెట్టానే, నువ్వు వస్తే నీకు ఇద్దామనుకున్నానే, నేను చచ్చిపోయాక వచ్చావే, ఆ తలగడ నువ్వు సమాధి పెట్టిలో పెట్టేశారే అని చెప్పేస్తుందంట. ఎంతవరకు నిజమా అని చెప్పి మళ్ళీ వెళ్ళి సమాధి పెట్టి తవ్వి బయటికి తీసి ఆ తలగడేలా చింపి చూస్తే దాని నిండా అన్ని నోట్లు కట్టలున్నాయంట. చచ్చింది కానీ మనిషి ఎక్కడుంది? ఆ తలగడలో ఉన్న డబ్బుల దగ్గరే ఉండిపోయింది. నువ్వు కూడా అంతే. అందుకే లోకంలో దేనితో కూడా ముడిపడి ఉండకూడదు. మన మనస్సు దేనితోనూ ముడిపడి ఉండకూడదు. అది డబ్బే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, ఆస్తులే కానివ్వండి, సంపదే కానివ్వండి, ఏదైనా సరే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ అంటారు ఆమేన్ అని, ఇంటికి వెళ్ళాక ఆమేన్ అంటారు. ఆమేన్ అంటే రానిమ్మంటారు అన్నమాట. ప్రియ దేవుని పిల్లవారా, ఏదైనా ప్రభు మనకిచ్చారు ఉపయోగించుకోవడానికి, అంతవరకే. అంతేగాని వాటి మీదే మనసు పెట్టుకొని అవే మన ప్రాణానికి ఆధారం అనుకుంటే నువ్వు చస్తే వాటితోనే ముడిపడి ఉంటావు కనుక అక్కడే ఉండిపోతావు. కనుక వేటితో కూడా మన మనసు ముడిపడి ఉండకూడదు, ఒక్క ప్రభుతో తప్ప. ఎప్పుడైతే మన మనసు ప్రభుతో ముడిపడి ఉంటుందో అప్పుడు ప్రభు దగ్గరికి మాత్రమే వెళ్ళే మనసు కలిగి వెళ్తాం.
ప్రభుతో కాకుండా వీటితో లోకంతో ముడిపడి ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళలేరు, ప్రభు రాజ్యంలో చేరలేరు. కనుక ఈ బలహీనతలు ఇవన్నీ ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. వీటన్నిటి నుండి విడుదల పొందడానికే, విడిపించడానికే యేసు ప్రభులు వారి లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్. మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని ఫిలిప్పీ భక్తుడు అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు చెప్పిన మాట 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, పరలోకములో ఉంది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, పరలోకంలో మనం ఎలాగుండాలో ప్రభు ఇక్కడ మనకు నేర్పుతారు, సిద్ధపరుస్తూ ఉంటారు. పరలోకంలో మనం ఎలా ఉండాలి అది నేర్పడానికే ఈ పరలోకపు ద్వారం అని చెప్పబడిన మందిరం దగ్గర తీసుకొచ్చాడు ప్రభు. ఇక్కడి నుంచే, ఈ ద్వారం దగ్గర నుంచే పరలోకానికి వెళ్ళాలి. కనుక ఇక్కడ మనం సిద్ధపడడానికి ప్రభు తీసుకొచ్చాడు. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. పాపములను తీసివేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ప్రభు ఎందుకు వచ్చారంటే, ఆ దేవుడు ఎందుకు వచ్చారంటే మనుషుల యొక్క పాపాలు తీసివేయబడ్డాయి. కొన్ని సందర్భాల్లో నేను అనుకుంటా, ప్రభువా అసలు సైతానుగాడు భూమి మీదకి రాకపోతే మనిషిలోకి పాపమే వచ్చుండేది కాదనుకుంటా. ఎందుకంటే ఆ ఏదెను తోటలో దేవునితో 100 సంవత్సరాలు ఆదామవ్వలు సహవాసం చేశారట, మహిమలో ఉన్నారు. కొంతమంది బైబిల్ పండితులు చెప్పిన మాట, 100 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశారట ఏదెను తోటలో. కానీ ఏనాడు ఆ చెట్టు వైపు చూడాల, ఆ పండు వైపు చూడాల. అది దేవునితో ఉన్న సహవాసం. ఎప్పుడైతే సాతానుడు ఏదైనా తోటలోకి వచ్చాడో అప్పుడు మనిషిలోకి పాపం ప్రవేశించింది. అప్పటిదాకా పాపం ప్రవేశించలా, దేవుని మహిమను కలిగి ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి చోటిస్తే దేవునికి దూరం అయిపోతాం. అపవాది తంత్రాలు మనం ఎరగని వారం కాం. సాతాను తంత్రాలు, వలలు, ఉచ్చులు, ఉర్రు మనకు తెలియనివేం కావు. కనుక వాటిలో పడకుండా, చిక్కుకోకుండా ప్రభు బిడ్డలుగా ప్రభు మనలో ఉండి, ఆయన మనలో ఉన్న గుర్తు ఏమిటంటే ఆయన కొరకైన ఆశలు మన అంతరంగాల్లో మండడమే. నేను ప్రభు కొరకు బ్రతకాలి, ఆత్మల సంపాదనలో, ఆత్మల రక్షణలో దేవుని చేతిలో సాధనంగా వాడబడాలి. పొలాంగిచ్చో గారి సాక్ష్యంలో ఒక యవనస్తురాలని చెప్పబడింది. ఒక యవనస్తురాలు, ఆయనకి టీబీ వచ్చి రక్తం కక్కుతాం, చనిపోతాడని డాక్టర్ చెప్తే ఒక 3 నెలలకు మించి బ్రతకడని చెప్పినప్పుడు ఒక యవనస్తురాలు వెళ్ళి మాటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ ప్రార్థనలో ప్రభు ప్రేమను చూడగలిగాడట. చూసి ఆయన ప్రభు వైపు తిరిగారు, రక్షించబడ్డారు. కోట్ల కొలది ప్రజలకి సువార్తను అందించారు. నేను అనుకుంటా ఆ మహాతల్లి ఎవరో కానీ ఒక్క వ్యక్తిని, పొలాంగిచ్చో గారిని ప్రభు కొరకు సంపాదించింది. ఆ ప్రభు కొరకు ఒక్క పొలాంగిచ్చో గారిని సంపాదించిన ఆ గొప్ప మనిషి పొలాంగిచ్చో గారు కొన్ని కోట్ల మందిని ప్రభు కొరకు సంపాదించగలిగారు. హల్లెలూయా! అలాంటి ఒక్క వ్యక్తిని సంపాదించగలిగితే చాలు, ప్రభు రాజ్యంలో అనేక మంది ఉండగలుగుతారు. నీవు నేను అటువంటి వ్యక్తిగా సిద్ధపడగలిగితే, ఒక్క వ్యక్తి పొలాంగిచ్చో గారు లాంటి ఒక్క వ్యక్తిని ప్రార్థనాపూర్వకంగా సంపాదించగలిగితే, ప్రభు సల్లో ప్రార్థన ద్వారా పెనుగులాడుతూ ప్రభు దగ్గర పొలాంగిచ్చో గారు లాంటి ఒక్క వ్యక్తిని గారా ఎవరైనా సంపాదించగలిగితే వారి ద్వారా కోట్ల మందిని ప్రభు కొరకు సంపాదించగలరు. అటువంటి ఆశలు, మంటలున్నాయా? నామకార్థ భక్తి క్రైస్తవ్యం ఉందా? ఆలోచన చేయి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, మీకు వందనాలు. లోకంలో ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు. డబ్బుతో వాళ్ళ మనసు ముడిపడిపోయింది. డబ్బుతో ముడిపడిన వాళ్ళు కొంతమంది,
ఆస్తులతో ముడిపడిన వాళ్ళు కొంతమంది, లోకంతో ముడిపడిన వాళ్ళు కొంతమంది, బిడ్డలతో ముడిపడిన వాడు, తల్లిదండ్రులతో ముడిపడిన వాడు కొంతమంది, ఇలాగ ఈ లోకంలో ఉన్న వాటితో ముడిపడిపోయి నీ రాజ్యానికి చేరలేకపోతున్నారు నాయన. ఎంతోమంది భక్తులు ఈ లోకంతో వారికి ఉన్న అనుబంధాన్ని తెంచివేసుకుని నీతో ముడిపడిపోయి ఉన్నారు గనుక నీ కొరకు జీవించాలనే ఆశలు మంటలు కలిగి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగారు. నామకార్థపు క్రైస్తవ్యం, ఆచార సంబంధమైన క్రైస్తవ్యం, అలవాటుతో కూడిన క్రైస్తవ్యం, నేర్చుకొనిన క్రైస్తవ్యం కాకుండా ఆత్మతో కూడిన క్రైస్తవ్యాన్ని, ఆత్మతో కూడిన భక్తిని చేయగలుగునట్లుగా నేర్పించుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు. ప్రభువా నీవు మాలో ఉంటే మీ కొరకైన మంటలు, ఆశలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో నీ కొరకైన ఆశలు కలిగి ఉండే వారిగా సిద్ధపరచండి. లోకంతో ముడిపడేవారి ఉండనియొద్దు నాయన. మనసు ఎక్కడ కూడా లోకంలో ఉన్న వాటి విషయంలో కానీ, లోకస్తులతో కానీ, లోక సంబంధమైన వాటితో కానీ ముడిపడి ఉండకుండానట్లుగా కృప చూపించండి నాయన. నీ అనుబంధాన్ని కలిగి అన్యోన్యమైన సహవాసంలో వర్ధిల్లునట్లుగా కృప చూపుమని ప్రార్థన చేస్తున్నా. మీ నామానికే మహిమ ఆపాదించుకోమని, కొద్ది ప్రార్థన అంగీకరించి దీవించుమని, విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి. యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.